హలో. చిన్నప్పటి నుంచి నాకు మహాభారతంలోని ఈ కథ అంటే చాలా ఇష్టం. ఈ కథ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అయినా నేను చెప్తాను. హస్తినాపుర అడవిలో ఏకలవ్యుడు అనే బాలుడు ఉంటాడు. ఆ బాలుడు ద్రోణాచార్యుడిని చూసి ఇష్టపడి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, నాకు విల్లు విద్య అంటే చాలా ఆసక్తి, నాకు విల్లు విద్య నేర్పించండి అని అడుగుతాడు. దానికి ద్రోణాచార్యుడు, నేను రాజు కుటుంబీకులకు మాత్రమే ఈ విల్లు విద్య నేర్పిస్తాను, నీకు నేర్పించలేను అని చెప్తాడు. ఈ మాటకి మనసు విరిగిపోయిన ఏకలవ్యుడు అడవికి వెళ్ళి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేసి ఆయన్ని గురువుగా భావించి ఆయనకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి విల్లు విద్యను తనకై తానే నేర్చుకుంటాడు. అటువంటి సమయంలో ఒకనాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి ఎదురవుతాడు. అలా ఎదురైనప్పుడు ఏకలవ్యుడి విల్లు విద్యను చూసి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత తను అర్జునుడితో సమానంగా ఎక్కడ అయిపోతాడేమో అన్న భయంతో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని తన బటనవేలుని గురుదక్షిణగా అర్పించమని అడుగుతాడు. అప్పుడు ఏకలవ్యుడు ముందు వెనుక ఆలోచించకుండా తన బట్టల మేలును కోసి ద్రోణాచార్యుడి పాదాల చెంత పెడతాడు. ఈ కథలో నీతి ఏంటంటే, మనకు నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంటే ఏది అడ్డం కాదు. ఇంకొకటి, లైఫ్ ఇస్ సో అన్సర్టైన్. మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మనం జస్ట్ లైఫ్ని యాక్సెప్ట్ చేయాలి అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.